హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసల దోశ తీసుకున్నాను. మామూలు పెసలు కాకుండా పొట్టు పెసలు తీసుకుంటే హెల్త్కి మంచిదండి. 2 కప్స్ అయితే పెసలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి, పాలిష్ లేని బియ్యం. ముందుగా అయితే 2-3 టైమ్స్ బాగా కడిగేసుకొని 5 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైటే నానబెట్టుకొని ఉదయాన్నే మళ్ళీ 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ అల్లం, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా అయితే దోస పిండిలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేసాక కావాల్సినంత సాల్ట్ వేసుకొని మనకు దోస పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే వాటర్ చూసుకొని వేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఈలోగా పెనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం వేడెక్కాక ఆయిల్ పూసుకొని దోశ పోసుకోవడమేనండి. నేనైతే మామూలు దోశ చూపిస్తున్నాను. మీరు ఇంకా కారం దోశ అయినా ఏదైనా వేసుకోవచ్చు, ఆనియన్ దోశ అయినా, ఇంకా మన ఇష్టం అండి. పిల్లలు ఏది అడిగితే అది చేసి పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కనుక చేసుకొని ఉంటే మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.